మార్కు 5th చాప్టర్ మార్క్ సువార్త 5వ అధ్యాయం 18, 19, 18-19 వచనాలు చదవమ్మా. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నున్న నిమ్మని ఆయనను బతిమాలుకొనిను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపక అందరూ ఆశ్చర్యపడిరి. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయూరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగిల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చాలు. హల్లెలూయా. చాలండి. సో మార్క్ 5th చాప్టర్ యు ఆర్ రీడ్ 18-19. హల్లెలూయా. మార్క్ సువార్త 5వ అధ్యాయము 18-19 వచనాలు చదివారు. సో హియర్ యు సీ దిస్ వన్. There will be Jesus is coming that time. One brother is sick and he will possess there. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో చెప్పబడినట్లుగా ఒక వ్యక్తి దురాత్మల చేత పట్టి పీడింపబడతా ఉన్నాడు. 19 words read it. 19వ వచనాన్ని చదువుదాం. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. చాలు. హల్లెలూయా. ఇఫ్ గాడ్ ఈస్ డూయింగ్ గుడ్ థింగ్స్, దేవుడు ఒకవేళ మంచి పని చేస్తే యూ షుడ్ నాట్ హైడింగ్, యూ షుడ్ నాట్ ఫర్గెట్. మర్చిపోకూడదు, దేవుడు చేసిన పనిని దాయకూడదు. సో జీసస్ నేమ్ షుడ్ బి గ్లోరిఫైడ్. యేసుక్రీస్తు నామము మహిమపరచబడాలా. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. ప్రభువు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, అండ్ హీల్డ్ సో మెనీ ఈవిల్ స్పిరిట్. అనేక మంది దెయ్యముల చేత పట్టి పీడింపబడుతున్న వారిని విడిపించడానికి. So many sick people are healed. అనేక రోగములు బాగు చేయడానికి వచ్చాడు ఆయన. And so many blind are healed. మరి అనేక మంది గుడ్డి వారు కన్నులు తెరవటానికి వచ్చాడు ఆయన. So Jesus is freely giving healing. ఓ ప్రభు ఉచితముగా స్వస్థిస్తా ఉన్నాడు. So if you are healed, నీవు స్వస్థత పొందితే you go and tell to your relation, brother and neighbors. నీవు మేలు స్వస్థత పొందితే నీ బంధువుల దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. I will tell you one explanation, example. మీకు ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడతా ఉన్నా. So the gold ornament shopping are selling. మరి బంగారము అమ్మే దుకాణం దగ్గరికి they are వెళ్తే selling TV, fridge, AC, whatever they selling. మరి అక్కడ మరి టీవీ అన్నీ అమ్మితే, so they will tell, I will give 20% discount and also lottery ticket is there. Wherever you got this one lottery ticket buying time, the presentation will be taking price for giving result. షాపింగ్ మాల్లో అప్పుడప్పుడు బంపర్ ఆఫర్లు పెడతారు. లాటరీ సిస్టంలో ఎవరికైతే మా దగ్గర వస్తువులు కొంటారో వారు లాటరీ టికెట్ వేస్తే వారికి బహుమానాలు ఇవ్వబడతాయని చెప్తారు. సో పీపుల్ ఆర్ రషింగ్ దేర్. మరి అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చూసినప్పుడు, ప్రకటనలు చూసినప్పుడు ప్రజలు అనేక మంది తండోపు తండాలకు వెళ్తూ ఉంటారు. If more people are coming means he will tell one free one give, one payment one will give. అనేక మంది అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చినప్పుడు ఆయన అంటాడు, మీరు ఒకటి కొంటే ఒకటి ఉచితం అని చెప్తాడు. So people are buying, ప్రజలు కొంటా ఉంటారు and coming home, ఇంటికి వస్తారు. the neighbors are coming and see what is this one. మీరేంటి కొత్త వస్తువుని కొన్నారని ఇరుగు పొరుగు వారు చూస్తే, then they will tell they are selling discount and also presentation, one free one gets one. You also go and buy that one. మరి ఆ పక్కింటోళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం ఏం చెప్తామంటే, అయ్యా అక్కడ ఆ పలానా షాప్ దగ్గర ఆ పలానా వస్తువులు కొంటే ఇంత డిస్కౌంట్ ఇస్తున్నారు, ఇంత గిఫ్ట్లు ఇస్తున్నారని మనం షాపోడు మనకి చెప్పలేదు అడ్వర్టైజ్ చేయమని మనమే అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. Amen. Give compliments at that. See, they are receiving good things and gift. వారికి బహుమానాలు వచ్చాయి కానీ వారు ఏం చెప్తారంటే చెప్పమనకుండగానే చెప్తా ఉంటారు. They are not closing mouth, they are spreading. వాళ్ళు మౌనంగా ఉండరు, మాట్లాడుతూ ఉంటారు. Suppose somebody has son or studied that Joseph Convent or college, he got a doctor position, now he is doing doctor.
మరి ఏదైనా జోసఫ్ అని పేరు కలిగిన కాలేజీలో చదివి డాక్టర్గానే అయితే So every people want to join their children in Joseph Convent. ఆ కాలేజీలో చదివి వాళ్ళ అబ్బాయి పెద్ద డాక్టర్ అయ్యాడు కనుక మనం కూడా ఆ కాలేజీలో జాయిన్ చేయాలనుకుంటారు తల్లిదండ్రులు. So people are listening good things, they are following and behind you. మరి దేవుని ప్రజలారా వినండి, ప్రజలు మంచివి మేలుకరమైన వినినప్పుడు వాటిని విని వాటిని వెంబడిస్తూ ఉన్నారు. Here one man is healed. ఇక్కడ ఒక వ్యక్తి స్వస్థత పొందాడు. Jesus told, go and tell to your neighbors. ఆయన ఏమన్నాడు, ప్రభు ఏమన్నాడు, నీ యొక్క ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మంచి సాక్ష్యం చెప్పమన్నాడు అని. More than this selling people and purchase and college people, Jesus is a great healer. ఈ వస్తువులు అమ్మేవారు కాలేజీలు నడిపించేవారి కంటే మన ప్రభు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. వాటి కొరకు మనం మాట్లాడాలి. Don't be shy to spread the gospel about Jesus. మౌనంగా ఉండకండి, యేసు ప్రభును సువార్త ప్రకటించే విషయంలో మౌనంగా ఉండకండి. So God told, go and preach the gospel throughout the world, make disciple, Father, Son and give baptism. Till the end of the age I am with you. ఆయన అన్నాడు, నేను భూదిగంతం వరకు మీకు నేను తోడుగా ఉంటాను, మీరు భూదిగంతం వరకు సాక్షులుగా ఉండండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో శిష్యులు చేయండి అని చెప్పాడు ఆయన. So if you are not glorified Jesus, how you are going to glorify? దేవుని మనం మహిమపరచకపోతే దేవుడు మనల్ని ఎలాగ మహిమపరుస్తాడు? What you are sowing in the land, that only you are going to harvest. మరి మనం ఏదైతే నేలలో విత్తుతామో అదే పంట తిరిగి కోస్తాం. While you are spreading the seed, making clean and also gobra, that is fertilizer, and water should be come upon that one. మరి దేవుని బిడ్డ ఏదైతే నేలను శుభ్రపరిచి మనం విత్తనాలు విత్తుతామో అదే పంట పైకి వస్తుంది, మొక్కలు పైకి వస్తాయి. Then you are going to harvest that one. దాని కొరకు ఎంతగానో శ్రమ పడతాం. You got more crops. మరి ఎక్కువ శ్రమ పడితే ఎక్కువ ప్రతిఫలం వస్తుంది, పంట వస్తుంది. Without hard work you won't get profit. మనము విత్తనాలు విత్తకుండగా పంట కొయ్యలేము. I'll tell you one thing. నేను మీకు ఒక విషయం చెప్పనియండి. That Mark 4th chapter. మార్కు సువార్త 4వ అధ్యాయము. You can read this one. Sorry, John 4th chapter. యోహాను సువార్త 4వ అధ్యాయము. You can read this word. ఈ వచనాన్ని మాతో పాటు చదవండి. 39వ వచనం. నేను చేసినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. Hallelujah. Praise the Lord. Here one lady is coming to take the water from well. మరి ఇక్కడ ఒక స్త్రీ బావిలో నుంచి నీళ్ళు తోడుకోవడానికి వచ్చింది. So that time Jesus saw her. యేసయ్య ఆమెను చూశాడు. Jesus asked, give me water for thirsty. నాకు దాహమేమని ప్రభు ఆమెను అడిగాడు. So she will be objected, you are Jews, we are Abraham children, how can you asking water from me? నీవు యూదుడు అయి ఉన్నావు, మేము సమరయులు ఉన్నాము, మేము నీళ్ళు ఎలాగ ఇయ్యగలమని అడిగింది. That 10th words you can read this one. 10వ వచనం నుంచి చదివితే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండెనని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. Jesus can have any water, but this lady want to take eternal water for no thirsty that future. మరి ప్రియులారా, ప్రభు ఏ జీవమైన నీళ్ళని ఇయ్యగలడు, ఆమెకు ఆ నీళ్లు కావాలని అడుగుతా ఉంది. జీవముకై ఊరడి నీళ్లు కావాలని అడుగుతుంది ఆమె. So this lady is refusing, she don't know Jesus about it. ఆమెకు యేసు ప్రభు ఎవరో తెలియదు అప్పటికి. So Jesus told, I will give eternal water. నేను నిత్యమును గుచ్చిన నిత్య జీవపు ఊట నీళ్ళని ఇవ్వగలనని చెప్పాడు ఆయన. That Jesus told, go and bring your husband. ఆయన అన్నాడు, అమ్మా నీ భర్తను తీసుకొని రా. She went, she told, I am no husband. ఆమె అంది, నాకు భర్త లేడు. Jesus told, you have 5 husbands, but not one with you. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు,
but now you ఇప్పుడు have, ఉన్నవాడు నీవాడు కాదు, ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని కలిగి ఉన్నావు అని చెప్పాడు. that lady is listened, oh you are prophet, you are a god, that. ఇగో నీవు నా రహస్య బ్రతుకుని ఎరిగిన వాడు, నువ్వు ప్రవక్తవై ఉన్నావు అని ఆమె అన్నది. So suddenly she went to the village ఆమె వెంటనే ఆ గ్రామంలోనికి వెళ్ళింది. and she told to everyone in that area. ఆమె ఆ ఊరి వారందరితో చెప్పిన మాట ఏంటంటే, So this one you can read this one, 16 and 17. 16-17 వచనాలు. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. And Jesus knows his heart desire. ఆమె యొక్క హృదయ వాంఛ ఎరిగిన వాడు యేసయ్య. So God knows our heart desire. మన హృదయ వాంఛలు ఎరిగిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభువు. We need so many things, మనకు అనేకమైన అవసరతలు ఉన్నాయి, but we are not satisfied that one. కానీ వాటిని బట్టి మనం తృప్తి But చెందలేము. God will give something, it will be eternal life. దేవుడు మనకు నిత్యత్వం గురించిన విషయాలు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. She astonished, told about everything. ఆయన చెప్పిన సంగతులకు ఆమె ఆశ్చర్యపోయింది. So she suddenly went to the village. ఆమె వెంటనే గ్రామంలోనికి వెళ్ళింది. She told about my all details. One man is told, you come and see, he is a Christ. నా యొక్క బ్రతుకులో ఉన్న రహస్యములన్నీ బట్టబయలు చేసిన ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు, మీరు రండి చూద్దామని గ్రామస్తులతో చెప్పింది. You can read 25 and 26. 25-26 వచనాలు చదివితే, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. Amen. హల్లెలూయా. Hallelujah. Then you read 28 words. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడిడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వానితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు See that Samaria stree don't know Jesus is there. సమరయ స్త్రీకి తెలియదు యేసు ప్రభు అక్కడ ఉంటాడని. Jesus knows your needed things. కానీ యేసు ప్రభుకు తెలుసు నీ అవసరతలు ఏమై ఉన్నాయో. Suddenly you won't do glorify. మరి Miracle. ఉన్న పాటున మనం అద్భుతం చూడలేం. You must taste and see that Jesus Christ is good or bad. దేవుడు మంచివాడో లేదో ముందు నువ్వు తెలుసుకోవాలి, రుచి చూసి తెలుసుకోవాలి. She came always come to collect the water from well. మరి నిత్యము ఆమె ఆ బావి దగ్గరకు వచ్చి నీళ్లు మోసుకొని పోయేది. Even though she is not satisfied with that well water. ఆమె ఆ నీళ్లతో తృప్తి చెందలేదు. But he find Jesus Christ. అక్కడ కూర్చున్నటువంటి ప్రభువును చూసింది ఆమె. She is not came to look Jesus. Jesus came to that village and well. ఆమె యేసు ప్రభుని చూడడానికి ఆ రోజు రాలేదు, కానీ యేసు ప్రభు ఉద్దేశపూర్వకంగా ఆమెను కలుసుకోవడానికి వెళ్ళాడు. That Samaria lady, she is astonished. She told many things, but Jesus told, I am with you, I am speaking you, I will give eternal water. Any name next, you won't come to this place. నేను నిత్య జీవం ఇచ్చేవాడును, సర్వమెరిగిన వాడు, నీ యొక్క అవసరం తీర్చేవాడని ఆయన పరిచయం చేసుకున్నాడు ఆమెతో. She went on village and told to everybody. ఆమె ఆశ్చర్యపోయింది సంగతులు మాట్లాడిన ప్రభువును చూసి. ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రతి వారితో మాట్లాడి చెప్పింది. Jesus told everything. You come and see who is he. Is the Christ. He is the Christ. Is there. ఆమె ఏమన్నదంటే, మీరు వచ్చి ఆయన చూడండి అని చెప్పింది. The whole village people are came to us. గ్రామస్తులందరూ ఆమె వెనకాతలు వచ్చారు. So they followed this Samaria stree. వారందరూ ఆ సమరయ స్త్రీని వెంబడించారు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి. You can read 41 and 42. 41 వచనం, 42 వచనం. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి గాక మా మట్టుకు మేము విని ఆయనను నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. Hallelujah. హల్లెలూయా. He is the savior of the world. ప్రజలు ఏమన్నారంటే, నా లోక రక్షకుడై ఉన్నాడని చెప్తున్నారు. You are వాడు saved from Jesus Christ. యేసు ప్రభు నిన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన. How this Samaria stree gone to village
village. ఆ సమరయ స్త్రీ గ్రామంలోనికి వెళ్ళి She is not shy about that. ఓ యేసు కొరకు చెప్పడానికి సిగ్గుపడలేదు, భయపడలేదు. She is told about Jesus Christ. ఆమె యేసు కొరకు మాట్లాడుతూ ఉంది. Jesus told everything in my life question. నా జీవితంలో సమస్తాన్ని బట్టుబయలు చేశాడు ఆయన. All the people are behind him to come and visit Jesus. ఆమె వెనకాతలు వచ్చి యేసు ప్రభుని చూశారు ప్రజలందరూ. This side that lady Samaria is there. సమరయ స్త్రీ ఇటువైపు కూర్చున్నది, This side నిల్చుంది. village people are there. ఇటువైపు మరి గ్రామస్తులందరూ ఉన్నారు. So this Jesus is standing there. యేసు ప్రభు మధ్యలో నిల్చున్నాడు. These village people are telling, ఆ గ్రామస్తులు ఆమెతో చెప్తున్నారు, really what you are told about Jesus, we are seeing Jesus from his word and we saved. అమ్మా నువ్వు ఏదైతే యేసు ప్రభు కొరకు చెప్పావో మేము కన్నులారా చూసాము, మరి ఎక్కువ విషయములు తెలుసుకున్నాము. ఆయన యేసు ప్రభు అయి ఉన్నాడు. See, Jesus with you only. యేసు ప్రభు నీతో ఉన్నాడు. Wherever gathering 2 or 3 in my name, Jesus is in our midst. ఇద్దరు ముగ్గురు నామలు ఎక్కడ కూడుకుంటారు అక్కడ వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశాడు ఆయన. Oh, Jesus is with us. యేసే మనతో ఉన్నాడు. We are singing. మనం పాటలు పాడుతున్నాం. We are meditate the Bible word. వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. We are giving offering. దేవునికి విలువైన కానుకిస్తున్నాం. We are giving time to worship second service. ఓ రెండవ ఆరాధనకు ప్రారంభించాం, వచ్చారు మీరు. God eyes is watching you. దేవుని కన్నులు మిమ్మల్ని పరిశీలిస్తూ ఉన్నాయి. In this Visakhapatnam, so many are not interested to come. ఈ యొక్క విశాఖపట్నం మహానగరంలో అనేక మంది దేవుని దగ్గర రావడానికి తృప్తి ఇష్టం లేని వారు ఉన్నారు. Maybe rain will come. వర్షం వస్తా ఉందని. Maybe auto is not coming. వాహనం రాలేదు కొంతమంది. But this is the day you must worship Lord Jesus Christ. ఈ రోజు దేవుని పునరుత్థాన దినము ఆరాధించుటకు వెళ్ళాలి. God is speaking through you. దేవునితో మాట్లాడబోతూ ఉన్నాడు. God will heal you. దేవుని స్వస్థపరచబోతున్నాడు. What you are going to give for Jesus? నువ్వు దేవునికి తిరిగి ఏమి ఇవ్వగలవు? What he has did healing and miracle you must share to your relation. దేవుడు చేసిన అద్భుతాల కొరకు, రక్షణ కొరకు నువ్వేం తిరిగి ఇవ్వలేవు, కానీ నీ బంధువులకు, స్నేహితులకు యేసు కొరకు పరిచయం చేయాలా. That Samaria lady only for collecting water. సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనడానికి వచ్చింది. But he find Jesus. అక్కడ ఆమె యేసును కలుసుకున్నది. స్తోత్రం చెప్దామా. She is 30 will be fulfilled after ఆమె seeing దాహము Jesus. తీర్చబడింది. ఆమె I will tell you, sister, సహోదరి విను, don't theft this Sunday worship that. దేవుని యొక్క వినండి జాగ్రత్తగా, దేవుడిచ్చిన ఆదివారపు దిన దొంగిలించకండి. Don't stop your faith. విశ్వాసాన్ని పాడు చేసుకోకండి. If you are really truly believing you, నిజముగా నువ్వు ప్రభు నమ్మితే God will supply to your needed things. నువ్వు దేవుని యందు నమ్మికుంచితే దేవుని సమస్త అవసరతలను తాకుతాడు. One more thing I will tell you. మరొక విషయాన్ని మాట్లాడియండి. John 9 chapter. యోహాను సువార్త 9వ అధ్యాయం. You can read from 1 to 10. 1 నుంచి ఒక 5 వాక్యం. 5 వచనాలు. ఆయన మార్గమున పోవచ్చుండగా గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడినైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచున్నవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడు పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడే వచ్చెను. Amen. Hallelujah. Yeah, blind is there. ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. So many days he can't see all these things. ఆయన ఏమీ చూడలేని వాడుగా ఉన్నాడు. So Jesus only met him. యేసు ప్రభువుని కలుసుకున్నాడు. He told, go and wash your face in the pool of that water. Siloam. సిలోయం అనే కొనేటికి వెళ్ళి నీ ముఖము నీ కండ్లు కడుక్కో అని చెప్పాడు ఆయన. He cannot refuse. అతను యేసు ప్రభు చెప్పిన మాటలు తిరస్కరించలేదు. Sir, who are you? I am saying here only so many days I am blind. You are telling go and wash your feet Siloam foul. ఇక్కడ సిలోయమనుడు కోనేరు దగ్గరికి వచ్చి కడుక్కోమని చెప్పినప్పుడు సో he went.
అతడు వెళ్ళి కడుక్కున్నాడు. He believed his word. దేవుని మాట యందు నమ్మికుంచున్నాడు. From that time onwards, you don't know who is telling this one. అప్పటి వరకు తెలియదు ఆయనతో మాట్లాడిన ఆయన ఎవరో. He is blind. అతడు గుడ్డివాడు కదా, His word only come to him. ఆయన గుడ్డివాడు కదా, ఎదురుగా మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలియదు, కేవలం విన్నాడు. He went and he full that washed that one. He got sight. Now you read 8th. That's all. నీవు సిలోయమ కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పెను. సిలోయమను పాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగు కొని చూపు గలవాడై వచ్చెను. చెప్పండి. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచువారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. Hallelujah. Hey, this beggar is blind man. How he is healed and he is watching this. రోజు ఆ యొక్క బిచ్చమెత్తుకున్నవాడు బెగ్గర కనుక అందరూ అక్కడ ఉన్నవారు అనుకున్నాడు, ఇప్పుడు వరకు ఇతను గుడ్డివాడు కదా ఎలా చూస్తున్నాడు అని అడిగారు. All the village people, relation, everybody is astonished. ఆ గ్రామస్తులు రోజు చూసిన వారు అది చూసి ఆశ్చర్యపోయారు. Before he is begging, after healing, getting high sight, he won't beg. అతనికి కనుదృష్టి అయినంత వరకు అడుక్కున్నాడు, కానీ కనుదృష్టి ఏసై ఇచ్చిన తర్వాత అడుక్కోవడం మానేశాడు. See, so many are Christians, they are not reading Bible. చాలా మంది క్రైస్తవులు వాక్యాన్ని చదవరు. So many are going pilgrim center, mountain, or this God, that holy place, they are going. ఆ యొక్క కొండ మీదకి ఈ కొండ మీదకి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు, కానీ దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు, వాక్యం చదవట్లేదు. After reading Bible only, Jesus with us. వాక్యం చదివితేనే తెలుస్తుంది యేసయ్య మనతో ఉన్నాడని. So he will do miracle. అప్పుడునే ఆయన అద్భుతాలు చేస్తాడు. God will do miracle in your life. దేవుని జీవితంలో కార్యాలు చేస్తాడు. If you are believing Jesus, నీవు యేసు యందు నమ్మికుంచితే, what Jesus has told, ఏదైతే ప్రభు మాట్లాడాడో you are accept and following means you will get healed. ఆ యొక్క మాట నమ్మికుంచి ఆయన వెంబడిస్తే నువ్వు అద్భుతం చూస్తావు. This blind man is healed. ఈ యొక్క గుడ్డివాడు చూపు పొందాడు. Everybody is watching how it is possible. ఓ ఆ గుడ్డివాని కన్నులు ఎలా తెరవబడ్డాయని అందరూ ఆశ్చర్యపోతావు. Oh, this is a beggar, no more beggar. ఓ అతడు ఇప్పుడు వరకు బిచ్చమెత్తుకున్నవాడు ఇప్పటి నుంచి బిచ్చమెత్తుకోవడం మానేశాడు. ఎలా జరిగింది ఇది? You can read this 28th verse. 28వ వచనాన్ని చదువుకుందాం. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తి అయ్యడని ఆయన చిత్తము చప్పున జరిగించి ఆయన వాని మనవి ఆలకించును. పుట్టి గుడ్డి వాని కన్నుల వారినైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పెను. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. So many are telling, I am seeing, I am vision man, but he is still blind. నేను చాలా దర్శనాలు చూస్తాను, కళలు చూస్తాను అంటారు, కానీ వారు గుడ్డివారై ఉన్నారు. Those who are not reading Bible, ఎవరైతే వాక్యం చదవకుండా దర్శనాలు చూస్తున్నాను, కళలు చూస్తున్నాను, నేను అది చూస్తాను చెప్పిన వాళ్ళు గుడ్డివారై ఉన్నారు, వాక్యము చదవలేని వారు. they are not coming to the church. వారు క్రమముగా సంఘానికి రాని వారై ఉన్నారు. They are going eye specialist hospital. వారు ఆ యొక్క ఆ కళ్ళు బాగు చేసే ప్రత్యేకమైన హాస్పిటల్కి వెళ్తూ They ఉంటారు. will give more money. అక్కడ బోల్డ్ ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. They will take blood test, x-ray, this and that, collecting money everyone. So afterwards, హాస్పిటల్కి వెళ్ళాక ఆ పరీక్ష ఈ పరీక్ష అని డబ్బులు గుంజాయిస్తారు. but in Jesus, within second he will do miracle. క్షణాల్లో యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. So this man is telling to others people, if you are sinner, God will not answer you. మీరు పాపులై ఉంటే మీ ప్రార్థన దేవుడు ఆలకించడని చెప్పాడు ఆయన. So Jesus is only forgive our sin. దేవుడు మాత్రమే పాపములను క్షమించగలవాడు. If we are repented from sin, మనము పాపము నుంచి పశ్చాత్తాపం చెందితే, so God will give victory. దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. You can now you see this again now. Yes, you can read this one, 35 onwards. 35వ వచనము నుంచి. పరిసయ్యులు వానిని వెలివేసిరని
యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడగగా, He is asking, I don't know who is healed. Who is healing me? I don't know God. Jesus is met him, this blind man, and is talking in front of us. ఆయన యొక్క గుడ్డివాణిని దర్శించాడు, ఆయన కన్నులు తెరిచాడు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. The next word you read. యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీవు ఆయనని చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు నీవుట్లా మాట్లాడేవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారే కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చేదనని చెప్పెను. హల్లెలూయా. So many are telling, I know God, I know where to వినండి జాగ్రత్తగా, నాకు దేవుడు తెలుసు అని కొంతమంది చెప్తారు. అయితే వాళ్ళు గుడ్డిగా ఉండరు. నాకు దేవుడు తెలుసు, వాక్యం తెలుసు అని చెప్తారు, కానీ వారు గుడ్డివారే. వాళ్ళకి వెలుగు లేదు, నో లైట్. వారికి వెలుగు లేదు, జీవితంలో వెలుగు లేని వారు. This blind man is eyesight are over, but Jesus given vision to him. ఆ యొక్క గుడ్డివాని కన్నులు పోయినాయి, తరువాత ప్రభు కన్నులు ఇచ్చాడు, అప్పుడు ప్రభువును చూశాడు. He spoken to Jesus directly. యేసు ప్రభుతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడాడు. Jesus liked this person. ఆ వ్యక్తి మాట్లాడడము, కన్నులు తెరవడం ప్రభు ఇష్టపడ్డాడు. So he is asking, are you well? Are you healed? Who is healed you? నువ్వు బాగుపడ్డావా, నిన్ను ఎవరు బాగు చేశారని ప్రభు అడిగితే, He is telling, I don't know, sir. అయ్యా నేను చూడలేదయ్యా, అప్పుడు నన్ను ఎవరు బాగు చేశారో అని చెప్పాడు ఆయన. Jesus told, you are talking with me. నిన్ను బాగు చేసిన వాడు నేనే నిన్ను బాగు చేశాను, నువ్వు చూస్తున్నావు ఆయన అని చెప్పాడు ఆయన. ప్రభు, హల్లెలూయా. అప్పుడు ఆ మాట చెప్పిన వెంటనే వాడు ఆయన పాదముల మీద సాష్టాంగపడి మ్రొక్కినను రాయబడింది. After getting vision, he met Jesus. ఓ దృష్టి పొందిన తర్వాత యేసుని ముఖాముఖిగా కలుసుకున్నాడు. So many times you are receiving blessing and healing, you don't know who is given that one. నువ్వు చాలాసార్లు మేలులు, అద్భుతాలను, విడుదల పొందుతావు, కానీ నువ్వు ప్రభువుని కనుగొనలేకపోతున్నావు. So this blind man came to Jesus, but Jesus came to this fellow. గుడ్డివాని కన్నులు తెరబడిన వ్యక్తికి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చాడు. Jesus is talking with him. ఆయనతో మాట్లాడుతున్నాడు ఆయన. And Jesus told, you are seeing me. ఓ యేసయ్య అన్నాడు, ఇదిగో నన్ను చూస్తున్నావు, నేనే నిన్ను బాగు చేశాను అన్నాడు. Before you don't know who is Jesus. అంతకుముందు అతనికి తెలియదు యేసు ప్రభు ఎవరో. Before you don't know, he is not seeing Jesus face cut. అతని కన్నులు తెరవబడలేదు కనుక యేసు ప్రభు ఎలాగుంటాడు ఆయన చూడలేదు. He is not a opportunity to talk with Jesus. ఆయన యేసుతో మాట్లాడడానికి అవకాశం లేకపోయింది. After getting vision, he first saw Jesus face cut. దృష్టి పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా యేసును కనుగొన్నాడు, చూశాడు. He is seeing all the trees and flowers, all man, all cattle, everything you see. But before first he is seen Jesus. మరి సృష్టిలో ఉన్న అందమైనటువంటి ప్రకృతిని చూడకుండా కన్నులు తెరవబడిన వెంటనే యేసును చూశాడు. Or you want to see Jesus? నీవు ప్రభుని చూడాలనుకుంటున్నావా? You have faith. విశ్వాసం ఉన్నది ఆయన చూడాలని. Maybe you are blind in family trouble and education, finance, everything is there. నీకు ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఇబ్బందులు, చదువు ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు ప్రభుని చూడలేకపోతే God will ready to provide you. దేవుని చూసే అవకాశం దేవుడే నీకు ఇవ్వబోతా ఉన్నాడు. You are accepted, you are baptized, you are children of God. నువ్వు రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, నువ్వు ప్రభు బిడ్డవై ఉన్నావు. You may be forget, God won't forget. నీవు ప్రభుని మర్చిపోయావేమో, ఆ విశ్వాసం నుంచి తొలగిపోయావేమో, కానీ ప్రభు నిన్ను మర్చిపోలేదు. This man is telling to other people, why are you asking so many times? You are maybe a disciple Jesus. What we are going to do? అతను వచ్చి చాలా మంది అడిగారు, నీకు ఎవరు దృష్టి ఇచ్చారు, ఎలా దృష్టి పొందుకున్నావని అడిగితే, మీరు ఆయన శిష్యులు కారేమో, ఆయన కోసం నన్ను ఎలాగ అడుగుతున్నారని అడిగాడు. He is asking that blind man. He is asking to that man, what is that word? You can see that. That's the 9th chapter. 9వ అధ్యాయము 27th verse. 27వ వచనం.
ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చునో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. Now also so many are not believing Jesus. ఈ దినాల్లో కూడా చాలా మంది యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచట్లేదు. We are healed from Jesus. యేసు ప్రభు నుంచి పొందుతున్న We are స్వస్థత. going to tell the witness about Jesus. మనం వెళ్ళి ప్రభుని గురించి సాక్ష్యం చెప్తున్నాం. We spread the gospel about Jesus. యేసుని గురించిన సువార్త ప్రకటిస్తున్నాం. We will inform this is Bible written, it is true word. దేవుని వాక్యం రాయబడింది సత్యం అని చెప్పితే అయితే they are not interested to take this. ఈ యొక్క సత్యమైన దేవుని వాక్యాన్ని ప్రజలు వినుటకు అంగీకరించట్లేదు. The blind vision fellow is telling, you are not going to disciple Jesus. How many times I will tell you? నేను ఎన్ని మార్లు మీతో చెప్పాలి, మీరు ఆయన శిష్యులు అవ్వాలనుకుంటున్నారా ఏంటి అన్నాడు ఆయన. Now also we are going to preach mountain, slum area and visit village and every places. Those who are not accepting Jesus. మేము పల్లెల్లో, కొండల్లో, పట్టణాల్లో ప్రకటిస్తున్నాం యేసు ప్రభు దేవుడని, కొందరు అంగీకరించట్లేదు. They are not repent from their sin. పాపము నుంచి బయటికి రావాలని, మారు మనసు పొందాలని వారికి లేదు. If you are in sin, you won't get healing. నీవు పాపములో ఉండగా స్వస్థత దగ్గరికి రాదు, జాగ్రత్త. Jesus is hate the sin. పాపమును అసహించుకునే దేవుడై ఉన్నాడు ఆయన. See that Samaria lady, he has repented. సమరయ స్త్రీ మారు మనసు పొందింది. She believed. ఆమె రక్షణ పొంది విశ్వాసంలోకి వచ్చింది. ఆమె She went to village and told about Jesus Christ. All people are came behind. ఆమె మారు మనసు పొందిన తర్వాత ఆమె ప్రభు కొరకు మాట్లాడింది. ఆమె వెనకాతల ప్రజలందరూ వచ్చారు. So if you are healed, you must tell to others. నువ్వు మేలు పొందో, స్వస్థత పొందో, రక్షణ పొందో, నువ్వు అనేకులకు సువార్తని, యేసుని పరిచయం చేయాలా. Morning I told I am critical position, urine problem. God has given victory. Without operation I came out. ఉదయకాల సమయం ఆరాధనలో చెప్పాను, నా జీవితంలో యూరిన్ ఇన్ఫెక్షన్ భయంకరమైన పరిస్థితిలో ఉండేవాడిని దేవుడు స్వస్థపరిచాడు. Even death point also I received. నేను మరణ పంచుల దాకా వెళ్ళాను. Even in the hospital, doctor told you won't get children, you won't relation with your wife. If the one nerve will cut to their urine problem, you may die. They sold. మరి ఆపరేషన్, అక్కడ మర్మాంగములతో ఆపరేషన్ చేస్తే చచ్చిపోతావు, పిల్లలు పుట్టను, దేనికి పనికిరావు, చనిపోతావు అని వారు చెప్పినప్పుడు That time only I cried. ఆ సమయంలో నేను ఆ శ్రమలో, బాధలో ప్రార్థన చేసినప్పుడు I repent from all bad evils and sin life. నా జీవితంలో ఎంతో భయంకరమైన పాపం ఉండేది. Lord, heal me. దేవా నన్ను స్వస్థపరచని అడిగినప్పుడు, If you are giving healing, I will go and preach everywhere. నువ్వు నన్ను స్వస్థపరిచిన సమస్త ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానని చెప్పాను. I committed life to Jesus Christ. నన్ను దేవుడు బాగు చేస్తే ప్రభు కొరకు బ్రతుకుతానని దేవునితో నిబంధన చేసుకున్నాను. The doctor told you won't get children, you won't get life with your wife, you one nerve will cut, you may die, they will tell. మరి ఆపరేషన్ చేస్తే నువ్వు చనిపోతావు, ఒక్క నరముగా తెగిపోతే నువ్వు దేనికి పనికిరావు అని చెప్పారు. But I cried, I prayed to Lord Jesus. నేను దేవుని సన్నిధిలో ఏడ్చి ఎలుగెత్తి ప్రార్థన చేశాను. Lord, you heal the blind. దేవా నువ్వు గుడ్డివాని స్వస్థపరిచావు Lord, you కదా. heal the leper. దేవా నువ్వు కుష్ఠరోగులు స్వస్థపరిచావు కదా. Hey, you healed the layman. మరి వాళ్ళు అంగవైకల్యం గారు వారిని బాగు చేసావు కదా. So many miracles you did in this Bible. దేవా బైబిల్ గ్రంథం అనేకమైన అద్భుతాలు చేసావు నువ్వు. Please heal me, Lord. దేవా నన్ను స్వస్థపరచండి. Have mercy, Lord. దేవా నా మీద కృప చూపించు. Kirtanalu 50:15. It's that my favorite Bible word. కీర్తనలు 50 అధ్యాయం 15వ వాక్యం. 15వ వచనం నాకు ఇష్టమైన వచనం. 50:15 words. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. మొరపెట్టుము. Hallelujah. మొరపెట్టుము. So God, you have many problems, sister. Children problem, marriage problem, job problem, financial problem. Don't tell to neighbors and brothers and sisters. You tell to Jesus Christ. నీవు అనేకమైన ఇబ్బందులు, ఉద్యోగ ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎన్నున్నప్పటికీ కూడా నువ్వు ఇరుగు పొరుగు వారితో పంచుకోవద్దు, ప్రభుతో పంచుకో. Jesus always listening your request. దేవుడు అన్ని వేళ నీ విన్నపమును ఆలకించు దేవుడై ఉన్నాడు. Jesus watching through everyone in his own eyes. దేవుడు తన
సొంత కను దృష్టితో నేను చూడబోతా ఉన్నాడు. See, this blind man got vision and he saw Jesus' face first of ఈ యొక్క all. గుడ్డివాని కనులు తెరబడే ప్రభువును చూశాడు. Jesus spoken to him. ఆయనతో యేసు ప్రభు మాట్లాడాడు. Jesus told to him also, go and tell the news to others, your relatives. యేసు ప్రభు ఆయనతో చెప్పాడు, నీ బంధువులకి స్నేహితులకి గ్రామానికి వెళ్ళి ఈ యొక్క కార్యము చెప్పు. In this village so many are there. ఈ యొక్క ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. We preached, pastor preached gospel outreach and street and doing village ministry. Jesus is good, he is healed. దేవిగో సేవకుడు ప్రాంతాల్లో పల్లెల్లో గ్రామాల్లో సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుడు గొప్పవాడని చెప్తే ప్రజలు మేలులు అద్భుతాలు చూస్తా ఉన్నారు. Somebody believes, somebody will come to the church. కొంతమంది నమ్మి ప్రభు దగ్గరికి వస్తున్నారు. So many are saved. కొంతమంది రక్షణ పొందుతున్నారు. Still so many are not come to the church. ఇంకా చాలా మంది మందిరం రావట్లేదు. Still they are not reading Bible. దేవుని వాక్యం చదవట్లేదు. We give tax to this fellow. మనము మన ఇరుగు పొరుగు వారికి యొక్క కరపత్రికలు ఇచ్చినప్పుడు They are not interested to read this one. ఆ కరపత్రిక చదవటానికి మనస్సు లేదు. They scratch it and throw it out in the వాటిని road. చింపి పడివేస్తున్నారు. But God blessing, he missed that one. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. I will tell you, sister. సోదరి చెప్తున్నా విను. Final word, I can tell one thing. చివరికి ఒక మాట చెప్తున్నాను. Acts 9 chapter 1 to 5, you can read this. అపోస్తుల కార్యాలు 5th చాప్టర్ 9 chapter. 9వ అధ్యాయము చదవమ్మా 1 నుంచి 5 వాక్యం. 9వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణదారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక్క వెలుగు అతన్ని చుట్టి ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడువని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పాను. Amen. Praise the Lord. Hallelujah. దేవునికి Hallelujah. Here Saul is there. ఇక్కడ సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. He is Roman Catholic. ఆయన మరి ఆ రోమన్ క్యాథలిక్ సంబంధించిన వ్యక్తి. He crucified so many fellow, he killed and he blamed that. ఆయన అనేకులను హతమార్చిన వాడు. One day he went to Damascus. దమస్కు పట్టణానికి ఒక దినం వెళ్తా ఉంటాడు. Before going, Jesus is called Saula, Saula. మరి దమస్కు మార్గానికి వెళ్తున్నప్పుడు ప్రభు అతన్ని పిలిచాడు, సౌలా Why you సౌలా, are against me? ఎందుకు నీవు నాకు వ్యతిరేకంగా Why you are నిలుచుంటున్నావు? kill my people? ఎందుకు నా ప్రజలను నాశనం చేస్తున్నావు Why అడిగాడు. you are destroyed my church? ఎందుకు మందిరాలు పడగొడుతున్నాను అడిగాడు. What benefit you will get? నీకేమి ప్రయోజనం అని అడిగాడు ఆయన యేసయ్య. Suddenly this fellow is astonished. మరి ఆశ్చర్యరీతిగా అనుకోకుండా భయపడ్డాడు. ఆ స్వరం విని చూసి Sister, భయపడ్డాడు. I'll tell you, Jesus knows your truth. దేవుడి యొక్క జీవితాన్ని ఎరిగిన వాడై ఉన్నాడు. If you are in sin, if you are in holy, God knows everything. నీవు పరిశుద్ధతలో ఉన్నావా పాపంలో ఉన్నావా ప్రభుకి ఎరుకే. If you are light or you are darkness, God knows everything. నువ్వు చీకట్లో ఉన్న వెలుగులో ఉన్నావా ప్రభుకు తెలుసు. You are idol worshipper or really Bible taster, నువ్వు God knows. విగ్రహారాధికుడువా దైవ వాక్యాన్ని ప్రేమించేవాడు అని తెలుసు. You want to live a sinful life, you are going to hell. నువ్వు పాపములో ఉంటే నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు. If you are coming to the salvation, you are going to heavenly paradise. నీవు పరిశుద్ధమైన దేవుని మందిలోకి వచ్చి ప్రభువుని నమ్మితే పరలోకానికి వెళ్తావు. Sister, from corona itself, now itself, so many are died in the flood, earthquake, and fire came, one wall, and so many wars are died. చాలా యుద్ధాలు, విపరీతమైన పరిస్థితులు, భూకంపాలు, కరోనా లాంటి భయంకర వ్యాధుల వల్ల అనేకులు మరణిస్తున్నారు ఈ దినాల్లో. So many are died and also went to hell. మరి చాలా మంది రక్షణ లేకుండా మరణిస్తూ నిత్య నరకంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. God met this Saul. మరి ప్రభు సౌలును కలుసుకున్నాడు. Why you are persecuted me? ఎందుకు నువ్వు శ్రమపరుస్తున్నావు సంఘాన్ని? Why you are disturb my people? ఎందుకు నా ప్రజలు ఇబ్బంది పెడుతున్నావు? Why you are against me? ఎందుకు నాకు విరోధంగా నిల్చున్నావు? Then he asked, I don't know, Father. దేవా నీవు ఎవరవో నాకు తెలియదు అన్నాడు. Who are you talking with me? నా బ్రతుకుని మాట్లాడుతున్నవాడు నువ్వు ఎవరవో అని అడిగాడు సౌలు. I am Jesus. ప్రభు అన్నాడు, నేను యేసునని చెప్పాడు. స్తోత్రం చెప్పాడు.
Saul cannot stand. He got fear and all. ఓ సౌలు ఆ స్వరం మీద నిలబడలేకపోయినాడు. He fell down. పడిపోయాడు. Suddenly one light came. వెంటనే అకస్మాత్తుకు వెలుగు. He lost his eyes. ఆ వెలుగును చూసి కండ్లు పోగొట్టుకున్నాడు ఆయన. గుడ్డివాని వలె తడువులాడుచున్నాడట. Both the eyes are gone. 2 కళ్ళు పోయాయి. I will tell you, brother and sister. నేను మీకు ఒక విషయం చెప్పనియండి Don't సహోదరులారా. against God. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యమునకు విరుద్ధముగా నిలబడకండి. Don't unbelieve. అవిశ్వాసములో ఉండకండి. You are seeing but not reading Bible sometimes. నీ పాపం వలన నీ వాక్యమును చదవలేకపోతున్నావు. So many are sinful life. చాలా మంది పాపములో జీవిస్తున్నారు. Jesus freely gives remission. దేవుడు ఉచితంగా నీకు విడుదల ఇవ్వబోతా ఉన్నాడు.